జనవరి 18వ తారీఖున జరగబోయే రా కదలిరా మహాసభకి ఏర్పాట్ల కింద మొట్టమొదటి రోజు భూమి పూజ చేయటానికి దగ్గర దగ్గర 700 మంది ఉత్సాహంగా ముందుకు వచ్చి నడిపించడం జరిగింది. ఈ ఉత్సాహం చూస్తుంటే మనకి గుడివాడ జన సందోహంలో నిండిపోయేటట్లుగా ఉంది. తప్పకుండా అది జరిగి తీరుతుంది. గుడివాడ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క రాజకీయాలను తెలుసుకున్నారు. మరీ ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే దుర్మార్గాలని అందరూ అర్థం చేసుకుని, నేను కూడా ఈ మధ్యకాలంలో ఇంటింటికి తిరుగుతుంటే ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి వాళ్ళకున్న కష్టాలు చెప్పుకుని ఎన్ని సంవత్సరాలుగా చాలా తప్పు చేశాము, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయము అని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నారు. జనవరి 18వ తారీఖున ప్రత్యేకమైన రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి. మా దేవుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు ఇచ్చుకునే అవకాశం మా గుడివాడకి దక్కింది. గుడివాడ మొత్తం జన సందోహంగా మారిపోబోతోంది. అందరూ రెడీ అవుదాం, ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుదాం. సభకి జనసేన నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ఎందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మాతోటి కలిసి పనిచేయటానికి ప్రతి ఒక్క జన సైనికుడు, ఈ వీర మహిళలు అందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సభ అత్యంత గొప్ప సభగా మిగిలిపోబోతుంది. ఈ మొత్తం 25 నియోజకవర్గాల్లో జరిగే సభలన్నింటిలో కూడా గుడివాడ స్పెషాలిటీ చూపించుకోబోతున్నాం.